పాలిటిక్స్లో ఒక సంచలనం ఇది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి నారా లోకేష్. డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. అలాగే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ బూ స్కాములపైన బహిరంగంగా చర్చించేందుకు జగన్ రావాలన్నారు లోకేష్. ఈరోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చకి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సి పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇవాళ డిఎస్సి అక్రమాలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తోంది. మరి ఈ నిరసనలో లోకేష్ సవాల్ కి వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా అనేది మనం చూద్దాం. అంటే డే 1 ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో, డిఎస్సి అయిపోయిన తర్వాత వైసీపీ ఎప్పుడు ఆరోపణలు చేసిందో అప్పుడే లోకేష్ స్పందించారు. ఇప్పుడు కూడా చర్చకి బహిరంగంగా సిద్ధం అంటున్నారు. బట్ అక్కడ నీట్ పేపర్ కి సంబంధించి జెన్జీ అంత ఉద్యమం చేసింది కాబట్టి రిజైన్ చేశారు. అక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది కాబట్టి లోకేష్ రిజైన్ చేయాలంటున్నారు. వైఎస్ జగన్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు ఉన్నాయి. బట్ అక్కడ ప్రధాన్ బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడలేదు, బట్ యాక్షన్స్ తీసుకున్నారు ఇంటర్నల్ గా. ఇక్కడ లోకేష్ నేను సిద్ధం అంటున్నారు కాబట్టి ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది? ఆల్రెడీ గతంలోనే డిఎస్సికి సంబంధించి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు, మాట్లాడారు. అవును, మనం 2 వెర్షన్స్ కూడా చూద్దాం. 2 వెర్షన్స్ కూడా చూద్దాం. సో ఫైనల్ వాళ్ళు ఆందోళన చేయటంలోనే అర్థం ఉంది, దానికి వివరణ ఇవ్వటంలో లోకేష్ కూడా అర్థం ఉంది. సో చూద్దాం. అల్టిమేట్ గా డిఎస్సి పేపర్ లీక్ అయింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏమైనా ఉంటే ఇవ్వమని గతంలో అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చూశారు. సో చూద్దాం ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, టీడీపీ ఏం చేస్తుంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ రాజీనామాకి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేయబోతున్నారు. సో ప్రొటెస్టుల్లో ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ మేము ప్రతి బులెటిన్లో కూడా బిగ్ టీవీలో మీకు అందిస్తాం. సో మరి కాసేపట్లోనే ఏపీలో కొన్ని చోట్ల ఈ ధర్నాలు ఆందోళనలు స్టార్ట్ అవబోతున్నాయి. సో అవి కూడా మీకు లైవ్ లోకి తీసుకుంటాం.